డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ ఎంసెట్కి సంబంధించి ఆల్రెడీ కూడా స్టూడెంట్స్ అందరూ జాయిన్ అయిపోయారు. ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా మరి అన్ని కాలేజీలు అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. మరి ఇప్పుడు మనకి స్లైడింగ్ టైం వచ్చేసిందమ్మా. స్లైడింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ రోజు నుంచి స్లైడింగ్ క్యాండిడేట్ లాగిన్ చేసుకుని మీరు వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవాలి. స్లైడింగ్ స్టార్ట్ అయిపోయింది కదా. స్లైడింగ్ అంటే తెలుసు కదా. ఒక సపోజు జేఎన్టీయూ హైదరాబాద్లో సివిల్ వచ్చిన స్టూడెంట్స్ మెకానికల్ వచ్చిన స్టూడెంట్స్, అదేవిధంగా ఈసీ వచ్చిన స్టూడెంట్స్, మరి కంప్యూటర్స్ ఇలా స్లైడ్ అయ్యే అవకాశం అయితే మరి ఉంటుంది. ప్రతి కాలేజీలోనే స్లైడింగ్ అనే అవకాశం ఉంటుంది. ఈ స్లైడింగ్ వల్ల కూడా వాళ్ళకి కూడా ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందమ్మా, నో ప్రాబ్లం. ఈ స్లైడింగ్ అనేది కన్వీనర్ మాత్రమే చేస్తారు. ఈ రోజు నుంచి స్లైడింగ్ స్టార్ట్. ఇది ఆల్రెడీ కూడా స్టూడెంట్స్కి అందరూ కూడా కాలేజీలోకి వెళ్ళిపోయారు. అదే కాలేజీలో స్లైడింగ్ అంటే ది ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ఇంటర్నల్ స్లైడింగ్, ది ఫీజు రిమెంట్ అప్లికబుల్. ఇంటర్నల్ స్లైడింగ్ ఈ రోజు నుంచే 12 నుంచి 13 నుంచి మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. అదే కాలేజీలో పెట్టుకోవాలమ్మ, గుర్తుపెట్టుకోండి. పొరపాటున ఎవరైనా సిఎస్సి నుంచి సివిల్ పెట్టుకోవటం ఇలాంటి తప్పులు చేయకూడదు. కరెక్ట్గా సిఎస్సి నుంచి ఈసీఈ పెట్టుకోండి, నో ప్రాబ్లం. నీకు ఈసీ ఇష్టమైతే ఈసీఈ పెట్టుకో. మరి అదేవిధంగా ఈసీఈ నుంచి త్రిబుల్ పెట్టుకో. సపోజ్ ఈసీఈ వచ్చింది, నాకు త్రిబుల్ ఇంట్రెస్ట్, త్రిబుల్ పెట్టుకో, నో ప్రాబ్లం. మీకు అదేవిధంగా సివిల్ నుంచి మెకానికల్ పెట్టుకో, సివిల్ నుంచి కెమికల్ పెట్టుకో. ఇది స్టూడెంట్ ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్ 13వ తారీఖు, ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ 15వ తారీఖు మనకు అలాట్మెంట్ అవుతుంది. డౌన్లోడ్ ఆఫ్ న్యూ అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైటు. ఇది అదే కాలేజీలో కాబట్టి ఇబ్బంది ఏం లేదు. క్లాసులు కూడా స్టార్ట్ అయిపోయినాయేమో. క్లాసులు మనకి స్టూడెంట్స్ అందరికి కూడా స్టార్ట్ అయిపోయినాయి కదా. 10వ తారీఖు 10, 11 నుంచి స్టార్ట్ అయిపోయింది. 16 వరకు కూడా మరి 16, 17కి ఇంటర్నల్ స్లైడింగ్ కూడా అయిపోతుంది. ఇంటర్నల్ స్లైడింగ్ అంటే అదే కాలేజీలో, సేమ్ కాలేజీలో మీరు బ్రాంచ్లు మారటమే అంటే, అంతకుమించి దీనిలో ఏం లేదు. డ్రాప్ అవుట్ క్యాలిక్యులేషన్ ఇఫ్ ఎనీ ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్ ఈజ్ నాట్ పర్మిటెడ్ ఫీల్డ్ అండర్ స్పాట్ అడ్మిషన్. హౌవెవర్ సచ్ వేకెన్సీస్ షాల్ బి పర్మిటెడ్ టు ఫీల్డ్ త్రూ ద లేటరల్ ఎంట్రీ. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా. తర్వాత స్పాట్ 16 నుంచి మరి ఈ సంవత్సరము ఎఫ్సెట్ మరి కథ కంచికి మనం ఇంటికి అలా టైప్ అయిపోయింది స్టూడెంట్స్ అందరూ కూడా. మరి తెలంగాణ వెబ్సైట్, ఆంధ్ర వెబ్సైట్ అయితే ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆన్ గోయింగ్ అనమాట, ఇంకొన్ని రోజుల్లో అయిపోతుంది. మరి తెలంగాణ వెబ్సైట్ అయితే కథ కంచికి మనం ఇంటికి కాబట్టి ప్రతి ఒక్కరు చదువుకండి. ఇక్కడ నుంచి చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఇప్పుడు వరకు నాకు ఆ సీట్ వచ్చింది, ఏ మెకానికల్ వచ్చిందా, సివిల్ వచ్చిందా, కెమికల్ వచ్చిందా, ఏఎంఎల్ వచ్చిందా, ఇదే స్టోరీ సరిపోయింది పిల్లలకి. ఇప్పుడు నుంచి కాన్సన్ట్రేషన్ అంతా స్టడీ మీద పెట్టండి. స్టడీ ఎంత మీరు ఏ బ్రాంచ్ అయినా చదవండి. చదివితేనే మీకు సొసైటీలో తర్వాత ఫ్యూచర్లో మరి గ్రోత్ ఉంటుంది. పెద్ద పెద్ద అవకాశాలు మిమ్మల్ని ఎదుక్కుంటూ వస్తాయి. సివిలే ఇంజనీరింగ్ అనేది తీసి పట్టడానికి వీళ్ళు, సివిల్లో కూడా మంచి అవకాశాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయమ్మా. ప్రతి బ్రాంచ్లోనూ మన శరీరంలో ప్రతి అవయము ఏ విధంగా ఉపయోగపడుతుందో ప్రతి శరీరంలో మన బాడీలో, అట్లాగే ఇంజనీరింగ్లో ప్రతి బ్రాంచ్ కూడా అదేవిధంగా ప్రతి దానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి బ్రాంచ్కి ప్రాముఖ్యత. శరీరంలో ఏ పార్టు ఏదైనా తీసుకోండి, మన బాడీలో కళ్ళ దగ్గర నుంచి మరి అన్ని పార్టుల దగ్గర నుంచి ఏ విధంగా అయితే ఉంటుందో మరి ఇంజనీరింగ్ బ్రాంచ్లో కూడా అన్ని బ్రాంచ్లు కూడా ఇంపార్టెంట్. ఏ బ్రాంచ్ కూడా ఇది మంచి పనికి మాలిన బ్రాంచ్, ఇది మంచి పనికి వచ్చే బ్రాంచ్ అని చెప్పడానికే లేదు. ఈరోజు సివిల్ ఇంజనీరింగ్ మరి కంప్యూటర్ స్టూడెంట్స్ వాళ్ళకి చూస్తే పరిస్థితి, వాళ్ళని జాబ్స్ పోతున్నాయి. మరి సివిల్ వాళ్ళకి అలాంటి ప్రాబ్లం లేదు. ఒకసారి ఆలోచించండి. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఈ రోజు నుంచే ఇంటర్నల్ స్లైడింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయినాయి, పెట్టుకోండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ, బాయ్.